భువనేశ్వర్ గారు, రాంబాబు అండి, టీవీ5 నుంచి. మేడం, నిన్న మీకు తమన్ గారు బాగా తెలుసా అండి? ఎందుకండి నవ్వుతున్నారు ఆయన ఇంకా చూసి. లేదు మేడం, పరిచయం బాగా. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న స్విట్జర్లాండ్ ఉన్నారు మీటింగ్లో. లోకేష్ గారు మాట్లాడుతూ నేను జూరిచ్ వచ్చానా, జువలపాలెం వచ్చానా అన్నారు. అట్లాగే పార్టీ అభిమానులు కానీ తమను కూడా ఇంటర్నేషనల్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక విజయవాడలోనే ఫిక్స్ అయిపోయారు ఈవెంట్స్. ఇలా భవిష్యత్తులో వివిధ నగరాల్లో కానీ వివిధ దేశాల్లో కూడా చేసే ఆలోచన ఉంది ట్రస్ట్కి. దిస్ ఇస్ ద ఫస్ట్ థాట్ అండి. మేబీ వే ఫార్వర్డ్ మేము తప్పకుండా ఆలోచించి ఏది ట్రస్ట్కి బెనిఫిషియల్గా ఉంటుందో తప్పకుండా అక్కడ ట్రస్ట్ ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తామండి. తమన్ గారు ఫస్ట్ నవ్వుకుందాం. అంటే మేడం అన్నారు కదా బ్లాక్ బస్టర్ అని. మీరున్న బిజీకి అంటే డాకుమార్ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ సంక్రాంతి, దాంట్లో మీరు వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. అందరూ కూడా మీ కష్టాన్ని గుర్తించారు. భవిష్యత్తు బిజీగా ఉన్న ట్రస్ట్ కోసం మీరు ఏమైనా సమయం కేటాయించి ఈ షోస్ మీరు ఇంతకుముందు ఆల్రెడీ యూఎస్లో గట్రా చేశారు కదా, ఇలా వివిధ నగరాల్లో, ఇప్పుడు ఓన్లీ విజయవాడలో పెట్టారు ఈ షో, హైదరాబాద్లో, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా. అలా బెంగళూరు. డెఫినెట్లీ అండి, ఇది నా ఫస్ట్ మీటింగ్ మ్యామ్తో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ అవర్ థాట్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఫ్యూచర్లో విల్ కంబైన్ అండ్ డూ మెనీ మోర్ షోస్. అండ్ దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ ఎన్టీఆర్ ట్రస్ట్. ఐఎమ్ రెడీ టు డూ. తమన్ గారు, సార్ వేణు బిక్కి అండి, తెలుగు వన్ నుంచి. సార్ చెప్పండి. ఈ ఫిబ్రవరి 15న జరిగే కాన్సెప్ట్లో క్రౌడ్ని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఫండ్ రేజ్ అవుతుంది అనుకుంటున్నారు? టికెట్ రేట్ ఎలా ఉంటున్నాయి? యూర్ ఆస్కింగ్ రాంగ్ పర్సన్ అండి. నాకు అంత ఆ బార్డర్స్ అన్నీ నాకు తెలీదు. మేము మా షో రిక్వైర్మెంట్స్ ఉండే ఇది చూసాం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 50,000 to 1 lakh అండి. అంటే ఎక్కువ నేను చాలా పెద్దగా కూడా ఆలోచించట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు ప్రమోట్ మై సెల్ఫ్. ముందరే విజయవాడకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ అంతా చేసి ఐ వాంట్ డూ మై బెస్ట్ అండి. ఇక్కడే ఈ రోజుతో కాకుండా ఐ వాంట్ మీట్ మీ మీడియా పర్సన్స్, ప్రమోటర్స్ అందరినీ కలిసి రేపు బుక్ మై షో టీమ్తో వాళ్ళతో కూడా కలిసి ఎలా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి మంచి కాజ్ కోసం కదా. సో ఇట్స్ నాట్ నో బడీ ఈస్ టేకింగ్ ఎనీ పెన్నీ హోమ్. సో ఇది మళ్ళీ ప్రజలకి వెళ్తాను కాబట్టి సో హౌ బెస్ట్ వీ కెన్ టేక్ దిస్ అండ్ ఈ మెసేజ్ని అందరూ స్టూడెంట్స్కి కానీ ప్రజలకి కానీ ఎలా తీసుకెళ్ళి కరెక్ట్గా ప్రజెంట్ చేయడంలో ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండి. ఐ ట్రై టు ప్రమోట్ దిస్ షో ది బెస్ట్ పాసిబుల్. ఓకే మేడం, తలసమయ సెంటర్స్ అనేవి హ్యూజ్ కాస్ట్తో కూడుకున్న ప్రక్రియ అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకే పరిమితం అవుతుందా? తెలంగాణలో సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు? లేదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రస్తుతం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం. తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఇక్కడ ఉండయి. తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము. అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, ప్రజలకి అందుబాటులో ఉండటానికి. అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి కోర్స్ మీ అందరికీ తెలుసు, దాతలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం,